అనేవారు. కంచిలో నెలకొని ఉన్న బంగారు బల్లి గురించి ఒక పురాణ గాథ ఉంది. గౌతమ మహర్షికి 2 శిష్యులుండేవారు. ఎప్పటిలాగానే శిష్యులు కుండ పట్టుకుని నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకొస్తుండగా అందులో బల్లి పడింది. శిష్యులు అది గమనించుకోలేదు. దీన్ని గమనించిన గౌతమ మహర్షి కోపంతో శిష్యులిద్దరినీ బల్లుల్లాగా మారిపోమ్మని శపించాడు. శాప విమోచనం కోసం ఇరువురు మహర్షిని వేడుకున్నారు. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళమని, అక్కడే పరిష్కారం లభిస్తుందని ఆ మహర్షి సూచించారు. ఇద్దరు మహర్షి ఆదేశానుసారం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బల్లుల రూపంలోనే స్వామివారిని నిత్యం ప్రార్థించేవారు. ఒకానొక రోజు మహర్షి శాపం నుండి వారిద్దరికీ విముక్తి లభించింది. ఆ సమయంలో సూర్యుడు, చంద్రుడు సాక్ష్యంగా ఉండడంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా మారి భక్తులకు దోష నివారణ చేయమని